హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు కొత్త రెసిపీ చేయబోతున్నాను. అదేమిటంటే జొన్న దోశ విత్ కరివేపాకు చట్నీ. ఎంతో బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు చట్నీ జొన్నతోటి ఇప్పుడు జొన్న దోశ చేస్తున్నానండి. అది ఎలాగో చూద్దాం. కరివేపాకుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది, హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. జొన్నలతో కూడా వెయిట్ లాస్ అనేది చాలా సింపుల్. సో జొన్నలు అనేది ఎప్పటికీ ప్రిఫర్ చేసుకోండి. ఇప్పుడు జొన్న దోశకి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ ఒక గ్లాస్ తోటి మినప్పప్పు తీసుకుంటే 2 గ్లాసులు జొన్నలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే నేను 3 టేబుల్ స్పూన్ అటుకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది క్రిస్పీనెస్ కోసం అని యాడ్ చేసుకుంటున్నాను. మీరు వీటిని మినప్పప్పును కానీ జొన్నలు కానీ సపరేట్ కూడా నానబెట్టుకోవచ్చు. నేనైతే రెండింటిని ఒకే దానిలో యాడ్ చేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. ఇలా మంచిగా వాష్ చేసేసుకొని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టేసుకొని జొన్నల్ని మంచిగా బ్లెండింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇంతలోపు మనం కరివేపాకు చట్నీ చేద్దాం. స్టవ్ పైన బ్యాండీ పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇలాగే 4-5 వెల్లుల్లి కూడా వేసేసుకొని ఎర్రగా గోలాక ఒక మీడియం సైజు కరివేపాకుని కూడా కట్టను తీసుకొని ఇవి మంచిగా వాష్ చేసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగాక ఇందులోనే 3 టమాటాలు వేసేసుకొని మంచిగా ఇవి కూడా వేగాలండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇవి 2 మినిట్స్ కుక్ అయ్యాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసేసుకోవాలి. టర్న్ ఆఫ్ చేసేసుకొని చల్లబడేంత వరకు ఉంచేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా ఉండాలండి. స్టవ్ పైన దోశల పెనం పెట్టేసుకొని దోశలని వేసేసుకోవాలి. ఇలా దోశలు వేసేసుకొని దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు దోశల్ని ఉంచేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని దోశల్ని తీసేసుకోవాలి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు చట్నీ కూడా ఇందులో సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి. మార్నింగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే డే మొత్తం హెల్దీగా ఉంటారండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.